హాయ్ అండి. బాగున్నారా? ఎవరైనా నేను చెప్పినవి నిన్న లెమన్ రైస్ ట్రై చేశారా? నేనైతే ఈరోజు మార్నింగ్ మీకు అందరికీ లెమన్ రైస్ చెప్పి నేను మ్యాంగో రైస్ చేశాను. అంటే మామిడికాయ తురిమేసి వేడి అన్నంలో కలిపేయడం. మిగతా అంతా మామూలే. లెమన్ రైస్కి ఎలా చెప్పానో అలాగా. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం. వాడు చేయమంటే ఇవాళ అది చేశాను బ్రేక్ఫాస్ట్గా. అయితే ఈరోజు వచ్చి ఏం చెప్తానో తెలుసా? అమ్మమ్మ కొత్త కోట చీర. ఈ చీర నేను కట్టుకున్నాను చూసారా? ఈ చీర మా అమ్మమ్మ చీర అండి. ఇది ప్యూర్ కొత్త కోట శారీ అన్నమాట. మా అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం మెడ్రాస్ నుంచి తెప్పించుకుంది ఈ చీర వాళ్ళ తోడుకోడల చేత. అప్పుడు అక్కడే దొరికి ప్యూర్ జరీ అన్నమాట. అయితే అమ్మమ్మ కొన్నాళ్ళు కట్టుకుని అమ్మకి ఇచ్చింది, అమ్మ కొన్నాళ్ళు కట్టుకుని నాకు ఇచ్చింది. అయినా ఇప్పటికీ చీర చెక్కు చెదరలేదు. ఇది పౌటన్స్ అన్నమాట. ఇంకా ఇలా వీడియోలో ఇలా ఉంది కానీ బయట ఇంకా కలర్ బ్రైట్గా చాలా బాగుంటుందండి. అప్పుడు ఈ కొత్త కోట చీరలు అన్ని చోట్ల దొరికివి కాదనమాట. తర్వాత కాలంలో హైదరాబాదు, విజయవాడ అక్కడ దొరికివి. ఇప్పుడు అడుగుతుంటే ఇప్పుడు రావట్లేదండి అంత ప్యూర్ అసలు అంటున్నారు. కొత్త కోట శారీస్ కూడా అంత దొరకట్లేదు అలా చెప్తున్నారు అనమాట. అయితే ఈ చీర చాలా బాగుంటుంది. ఈ చీర నేను ఇప్పుడు కట్టుకుని వీడియో చేస్తే మా అమ్మకి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతోంది నాకు. మా అమ్మమ్మ వాళ్ళది నరసాపురం, మా మామగారిది కూడా నరసాపురమే. అయితే మా తాతగారు రిటైర్డ్ తహసీల్దార్. మా అమ్మమ్మ వాళ్ళకి 1/2 మంది పిల్లలు. మా మామయ్యలు 4, అమ్మ, మా పిన్ని. అమ్మ మా పెద్ద మామయ్య ఇద్దరు పెద్దవాళ్ళు అనమాట. మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు వెనకాల, అమ్మ వాళ్ళ వెనకాల. అందుకనే మా మామయ్యలకి మాకు అంత ఏజ్ గ్యాప్ ఏమి ఉండదు. అయితే మా అన్నయ్య, నేను మొట్టమొదటి మనవరాల్ని, మా అన్నయ్య మొట్టమొదటి మనవడు. ఇటు మా అమ్మకేమో నాన్నగారు ఒక్కరే, మేమే మనవడు మనవరాలు. మా అమ్మమ్మ గారి ప్రేమని, మా మామగారి ప్రేమని చిన్నప్పుడు అంతా వాళ్ళు ఉన్నన్నాళ్ళు సంపూర్ణంగా అనుభవించానండి నేను మా అన్నయ్య కూడా. చాలా అన్ని పండగలకు వెళ్తే పిండి వంటలు ఏంటి, తర్వాత వాళ్ళు ఇచ్చి డబ్బులేంటి అవి ఇవి కొనుక్కోమని, నిజంగా వాళ్ళ ప్రేమని చాలా సంపూర్ణంగా అనుభవించాం మేము. చాలా ముద్దుగా, చాలా ఆపేక్షగా చూసుకునేవారు ఇటు అమ్మమ్మ ఇటు మా అమ్మ కూడా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి మేమే కదా ఉండేది, మాకు తోచేది కాదు, ఒకటే ఊరు. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంతా 1/2 మంది ఉండడం, ఇంటి నిండా మనుషులు ఉన్నట్టు సందడిగా ఉండేది అనమాట. అక్కడ ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉండేది, ఇక్కడ ఏం తోచక. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో మా అమ్మకి మనమే కదా ఉన్నది, అందుకని ఎక్కువసేపు మనతో ఉండాలని అనుకునేదేమో. చిన్నతనం అప్పుడు ఆటల కోసం అలా పరిగెత్తి వాళ్ళం అనిపిస్తుంది. అది ఈ చీర ఇన్నేళ్ళైనా చెక్కు చెదరలేదండి. ఎంత చక్కగా ఉందో చూసారా? ఈ జరీ ప్యూర్ అన్నమాట. ప్యూర్ కొత్త కోట చీర ఇది, 50 ఏళ్ల నాటి చీర. ఊరికే ఈ చీర విశేషాలు, నా పుట్టింటి ఆప్యాయతలు, మా ఊరు ఇవన్నీ పంచుకుందామని, మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో చేశాను మీకు. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా మీ అమ్మమ్మలు మా అమ్మలతో ఉంటే నాకు చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళు పెద్దవాళ్ళు లేనిది ఎంత బాధ అనిపిస్తుందో. అమ్మమ్మ ఉంటే వెళ్ళి వాళ్ళం, మా అమ్మ ఉంటే వెళ్ళి వాళ్ళం. మా మామ ఎప్పుడైనా ఏడిపిస్తే, నాన్నగారు ఒక్కరే మా మామకి. అమ్మ ఏదైనా నేను అలర్ట్ చేస్తే, కేకలేస్తే, వద్దు కేకలేకే, ఎలా వస్తారే ఆడపిల్లలు, ఎలా వస్తారమ్మా అని దగ్గరికి తీసుకునేది. అలాగా ఆ అపేక్షలన్నీ లేవు కదా ఇప్పుడు అని. అందుకే ఓ బేబీ సినిమాలో చూడండి అంటారు కదా, రావు రమేష్ ఒక సీన్లో అంటాడు, పెద్దవాళ్ళు ఉన్నంత వరకే మనం చిన్నపిల్లలం, మన బాల్యాన్ని వాళ్ళతో తీసుకెళ్ళిపోతారు అని. అది 3 ఏళ్ల క్రితం అమ్మ వెళ్ళిపోయినప్పటి నుంచి మాత్రం అనుక్షణం నేను అనుకుంటూనే ఉన్నాను, మా అమ్మ అస్తమాను మంచిగా తయారవ్వే, మంచి చీర కట్టుకో, ఏదైనా కొంచెం ఒంట్లో బాగాలేదంటే అసలు నువ్వేమి చేయకో, అన్నీ తెప్పించేసుకో, బయట నుంచి తెప్పించే క్యారీ తెప్పించేసే, అసలు నువ్వేం చేయకు అలా చెప్తూ ఉండేది. అలా వాళ్ళు ఉన్నంతసేపే కదా మనం చిన్నవాళ్ళం, తర్వాత మనకు పెద్దరికం వచ్చేస్తుంది, మన పిల్లల దగ్గర మనం పెద్దవాళ్ళమే కదా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది అమ్మమ్మ మా అమ్మల ప్రేమని పూర్తిగా నేను అనుభవించానని ఆ విషయంలో ఎంతో గర్వంగా చెప్తున్నాను. గర్వం కాదు, వాళ్ళ ఆపేక్ష అంతా
నా హృదయాన్ని అంతా తడుగుతోందనమాట. మా తాతగారులు కూడా అలాగే ఉండేవారు. మా తాతగారు నా చేత అన్ని శ్లోకాలు, పాటలు అన్నీ పాడించుకునేవారు అమ్మ, నాన్నగారు. మా నాన్నగారు ఆయన హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇంగ్లీషు, మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవారు. మాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ ఎన్ని సిండ్రిల్లా, ఈ క్లియోపాత్రవి, షేక్స్పియర్ డ్రామాలు ఇవన్నీ ఎన్ని బోల్డ్ చెప్పేవారో, ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడు పేపర్ చదవాలి, పేపర్ చదివితే ఒకాబులరీ బాగా పెరుగుతుంది, ఇంగ్లీష్ బాగా వస్తుందని చెప్తూ ఉండేవారు. అప్పుడు ఆ మాటలేమిటో అలా కొట్టిపడేసి వాళ్ళం, కానీ తర్వాత అవన్నీ నిజమే కదా అనిపిస్తుంది. అందుకని అదండి ఈరోజు వీడియో. నా ఆపేక్షల గురించి, ఈ కొత్త కోట చీర గురించి మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నైస్గా కామెంట్ ఇచ్చేస్తారా మరి? అలాగే మీ వాళ్ళ విశేషాలు కూడా ఏమైనా ఉంటే తెలియచేయండి. ఉంటాను మరి, మీ విజయ పన్నాల.